Thank you. Wow. Please settle down. Good evening. Namaste, pranam, sabko salam. Swagatam, ghana swagatam. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. రాత్రి బాగా నిద్రపోయారా? నిద్రలో మంచి మంచి కళలు కని ఉంటారే. ఓకే, కళలు కనాలి, రాత్రే కాదు పగలు కూడా కనాలి. ఒక పేపర్ బాయ్ కళ అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ని అందించింది. ఒక చెప్పులు కుట్టుకునేవాడి కళ అబ్రహం లింకన్ లాంటి లీడర్ని అందించింది. ఒక బస్ కండక్టర్ కళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని అందించింది. ఒక రైల్వే టీసీ కళ ఎంఎస్ ధోని లాంటి వరల్డ్ ఛాంపియన్ అందించింది. ఏ ఫలితమైనా ఒక కళతో ముడిపడి ఉంటుంది. ఏ గెలుపైనా ఆ కళతోనే మొదలవుతుంది. రండి, కళని గెలిపిద్దాం, అందుకోసం ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఆల్ రైట్, సోమిరెడ్డి గారు ఈరోజు మన రోల్ ఓవర్ కంటెస్టెంట్. నిన్న ఆయన 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. ₹1,00,00,000కి జస్ట్ 3 ప్రశ్నల దూరంలో ఉన్నారు. ఇంటర్మీడియట్ లో తెలుగు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా సార్. ప్రతిరోజు ఒక పోస్ట్ కార్డు రాయడం ప్రారంభించి 2 సంవత్సరాలు దాదాపు 320 పోస్ట్ కార్డ్స్ పోస్ట్ చేశాను. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో బొమ్మలతోటి నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేశాయి లెటర్. మీరు ఏ సత్యం శివం సుందరం అని ఉంటే గనక రాంగ్ ఆన్సర్ అయి ఉండేది. బి సాహెబ్ సింగ్ సుల్తాన్ రైట్ ఆన్సర్. సి అన్నయ్య, జికా వైరస్. లస్సా అని చెప్పుకుంటే గనక మీరు 12,50,000 రూపాయలు పోగొట్టుకునేవారు. జికా వైరస్ ఇస్ రైట్ ఆన్సర్. లెట్స్ వెల్కమ్ సోమిరెడ్డి గారు. వండర్ఫుల్. ఎలా ఉన్నారు? చాలా. రాత్రి హాయిగా నిద్రపోయారా? చాలా హాయిగా నిద్రపోయాను. ఈ రోజు ఆట రెడీగా ఉన్నారా? తమ్ముడు రా, తమ్ముడు ఆడేద్దాం. Come on, let's play. గుడ్. రోల్ ఓవర్ కంటెస్టెంట్ గా హాట్ సీట్ లో మన ముందు సోమిరెడ్డి గారు ఉన్నారు. 43 సంవత్సరాలు, కోదా నుంచి వచ్చారు, ఎంఏ చదివారు, స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలుచుకున్న మొత్తంతో ఆయన తన ఎడ్యుకేషన్ అకాడమీ, తేజ విద్యా సంస్థల్ని మరింత అభివృద్ధి చేయటమే ఆయన ధ్యేయం. జీవిత భాగస్వామి రమాదేవి గారు, మీ పాప శ్రీమహా అండ్ ధనుష్. నమస్తే అమ్మా. సో నేనంతా బాగుందా? బాగుంది సార్. తమ్ముడు కూడా వచ్చారు సార్ ఈరోజు. మీ తమ్ముడు వచ్చారా? ఈరోజు మా తమ్ముడు. నమస్తే. నమస్తే. మీ పేరు? లచ్చిరెడ్డి. లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ తను. సంతోషం అండి. వెల్కమ్ అండి, వెల్కమ్. ఓకే శ్రీమహా, మీ రోల్ మోడల్ అయిన నాన్నగారు ఇవాళ ఎంత గెలుచుకుంటారని ఆశిస్తున్నాం? నేను ఏమీ పెట్టుకోలేదు. వాట్ ధనుష్, వాట్ అబౌట్ యూ? I'm sure he'll win the 1 crore. Oh, that's the spirit. Okay. Right. So రెడ్డి గారు, నిన్న మీరు 12వ ప్రశ్నకి సమాధానం చెప్పి 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇంకా మీకు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్స్ దూరంలో ఉన్నారు ₹1,00,00,000కి. చాలా బాగా ఆడుతున్నారు, కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు మీరు. ఇది ఈ రోజు ఒక్కరోజు వచ్చింది కాదన్నయ్య. నేను గెలుస్తాను నమ్మకంతో నేను హార్ట్ షీట్కి రాకముందే తీసుకొచ్చాను. గోల్డ్ మెడల్, బంగారు పథకం నేను యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాను. బంగారు ఇంటర్మీడియట్ లో సినిమాల ప్రభావంతో సరిగ్గా చదవక నాన్నగారి చేత మాటలు పడ్డ సోమిరెడ్డి గారు ఆ తర్వాత గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి వెళ్ళారంటే కనుక దాట్స్ ద స్పిరిట్. ఇది ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి. మీ చేతులతో నాకు నేను రండి. రైట్ అండి, వండర్ఫుల్, ఆల్ ద బెస్ట్. చరిత్రలో ఏ తమ్ముడికి గోల్డ్ మెడల్ వేసే అవకాశం ఏ అన్నయ్యకి రాదేమో నాకు ఇచ్చారు, సంతోషం. నాకు కూడా
నేను కుటుంబంలో పెద్ద అన్నయ్య, ముగ్గురు అన్నదమ్ములు మేము మీలాగానే. నేను పెద్ద, నాకు అన్నయ్య అని పిలిచే అవకాశం ఎప్పుడు దొరకలేదు. మీ వల్ల నాకు అన్నయ్య అని పిలిచే అవకాశం దొరికింది. ప్లీజ్, మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. రైట్, ఓకే. ఇక 13వ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే మాస్టర్జీ, 25 లక్షల రూపాయల ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. (2001) ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్ లో పి గోపీచంద్ ఓడించిన చైనీస్ ప్లేయర్ ఎవరు? విచ్ చైనీస్ ప్లేయర్ డిడ్ పి గోపీచంద్ డిఫీట్ in the finals of the 2001 All England Open Badminton Championships? Options please. A. Gao Ling, B. Chen Hong, C. Chou Mi, D. Gong Jichao. ఉన్న 3 ABCలలో ఆన్సర్ అయి ఉండాలి. నా ఆన్సర్ అయితే నేను అనుకున్నదైతే చెన్ హాంగ్ అని ఎక్కడో తగులుతుంది మనసులో, చెన్ హాంగ్ బి అనేది. అయినా రిస్క్ తీసుకోవటం ఎందుకని అనిపిస్తుంది. గో టు లైఫ్ లైన్ అన్నయ్య. లైఫ్ లైన్. ఓకే, ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు? ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. ఓకే మాస్టర్జీ, సోమిరెడ్డి గారు ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. వారి ఫ్రెండ్స్ ముగ్గురిని ఒకసారి చూపించండి. ఓకే, భరత్ రెడ్డి హైదరాబాద్, ప్రసన్న కుమార్ కోదాడ్, వినోద్ రెడ్డి చెన్నై. సో వీరిలో వినోద్ రెడ్డి చెన్నై. వినోద్ రెడ్డి చెన్నై నా శిష్యుడు. ఇంతకుముందు చాలా నేషనల్ వైడ్ క్విజ్లలో గెలిచాడు తను, ఐఐటి చెన్నైలో. వినోద్ రెడ్డి చెన్నైకి కనెక్ట్ చేయండి. ఐఐటిలో వినోద్ రెడ్డి గారు ఏం చదివారు? ఐఐటి చెన్నైలో. చెన్నై ఎలా కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఆల్ ఇండియా ఐఐటి 3rd ర్యాంక్. ఓకే. అది రూరల్ కోదాలంచి స్కూల్లోంచి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ కొట్టడం. హలో వినోద్ రెడ్డి గారు, నమస్కారం. నేను చిరంజీవిని, మీలో ఎవరు కోటేశ్వర నుంచి మాట్లాడుతున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ కాల్ వస్తుందని. ఓకే, మీకు క్లారిటీ ఉందా? వినపడుతుందా? వినపడుతుంది. ఓకే, ఇక్కడ నా ఎదురుగా హాట్ సీట్ లో మీ గురువు గారు సోమిరెడ్డి గారు నాతో ఆడుతున్నారు. వారు 12 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇప్పుడు 13వ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలియక మీ సహాయం కోరి మీకు ఫోన్ చేశారు. మీకు 30 సెకండ్ల టైం ఉంటుంది. ఆ టైంలో వారు ప్రశ్న వినిపించి ఆప్షన్స్ మీకు వినిపిస్తారు. సోమిరెడ్డి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినోద్, గోపీచంద్ డిఫీట్ హూమ్ ఇన్ 2001 ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? గోపీచంద్ డిఫీట్ హూమ్ 2001 ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్షిప్? ఏ. గావో లింగ్, బి. చెన్ హాంగ్, సి. జోమి, డి. గాంగ్ జిజాన్. ఎవరి మీద గెలిచాడు గోపీచంద్? అయిపోతుంది టైం. చెన్ హాంగ్. ఓకే, కరెక్ట్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. అన్నయ్య, నేను ఎక్కడో చదివిన అన్నయ్య, ఇది నాకు మనసులో ఎక్కడి నుంచో చెన్ హాంగ్ అనే అనిపిస్తుంది. వాడు అదే చెప్పాడు. సరే, చేయమంటారు? బి కన్ఫర్మ్. బి ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేయండి. ఇఫ్ యు ఆర్ క్లియర్ ఐ విల్ ఫిక్స్ ఇట్. షూర్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ బి చెన్ హాంగ్. మీ శిష్యుడికి స్పోర్ట్స్ మీద నాలెడ్జ్ ఉందన్న నమ్మకం మీకు ఉండింది? వాడు చాలా మంచి నాలెడ్జ్ ఉంది తనకి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ గా స్పోర్ట్స్ అంటే పిచ్చి. ఫస్ట్ పేపర్ చూడగానే నేను ఫస్ట్ పేజ్ చూడమంటే అందరినీ, లాస్ట్ పేజ్కి వెళ్ళిపోతాను, స్పోర్ట్స్ పేజ్కి వెళ్ళిపోతాను. మీ శిష్యుడు వినోద్ రెడ్డి గురువుకి తగ్గ శిష్యుడు. ఆయన చెప్పిన బి చెన్ హాంగ్ ఇస్ రైట్ ఆన్సర్. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు సోమిరెడ్డి గారు. నాకు ఆనందం ఏంటంటే, నా ఈ సీజన్ లో ఫస్ట్ మొట్టమొదటి కంటెస్టెంట్ 25 లక్షలు రావటం అన్నది నన్ను చాలా ఎక్సైటింగ్ గురి చేస్తుంది. మీరు ఇక్కడ తాగకూడదు,
₹1,00,00,000 గెలిస్తే గనక మొత్తం ఈ సీజన్స్ ఎనీ లాంగ్వేజ్ లో ఏ భాషలో ఉన్న ఏ సీజన్ అయినా సరే ఇది ఒక పెద్ద రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు మీరు క్రియేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ₹25 లక్షల చెట్టు మీద ఈ లక్కీ పెద్ద సంతకం చేస్తున్నారు. అన్నయ్య అదే అడగబోతున్నా. వదిన గారు ఇచ్చిన పెన్ను తెచ్చారా లేదని అడగబోతున్నా. మీరు తెచ్చారు. చాలా అదే పెన్. సూరెడ్డి గారు చాలా గర్వంగా ఉంది. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. సో ఎగ్జైట్మెంట్. ఏమ్మా ఎలా ఫీల్ అవుతారు చెప్పండి ఇప్పుడు మీరు? చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్, అంటే తను వెళ్తారు, ₹1,00,00,000 వరకు వెళ్తారు. ఆ నమ్మకం అయితే నాకు చాలా వండర్ఫుల్ వండర్ఫుల్. 13వ ప్రశ్నకి సమాధానం చెప్పి ₹25 లక్షల గెలుచుకున్నారు. ఇప్పుడు 14వ ప్రశ్న ₹50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సమాయత్తమై ఉన్నారు. వండర్ఫుల్. కేవలం 2 ప్రశ్నల దూరంలో ఉన్నారు ₹1,00,00,000కి. ఇంకా మీకు ఒక లైఫ్ లైన్ ఉంది. మాస్టర్జీ 14వ ప్రశ్న ₹50 లక్షల ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఖిలాఫత్ ఉద్యమ సమయంలో స్వర్ణ దేవాలయ తాళాలను 2 మతాల సామరస్య చిహ్నంగా ఏ ముస్లిం నాయకుని చేతికిచ్చారు? డ్యూరింగ్ ది ఖిలాఫత్ మూవ్మెంట్ which Muslim leader was given the keys to the Golden Temple as a symbol of unity between religions? ఆప్షన్స్ చూసేద్దామండి. మాస్టర్జీ ఆప్షన్స్ ప్లీజ్. ఏ సైఫుద్దీన్ కిచ్లూ, బి మొహమ్మద్ అలీ జిన్నా, సి అసఫ్ అలీ, డి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖిలాఫత్ ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీలో ఉన్నటువంటి వాళ్ళ ఆటోమన్ సామ్రాజ్యాన్ని దించేయడంతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం చేయడం జరిగింది. దాన్ని మహాత్మా గాంధీ అనుకూలంగా తీసుకొని ముస్లిం అంటే 1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో డిస్ప్యూట్ ఉండే. యాక్చువల్గా ముస్లిమ్స్ని మంచి వాళ్ళకి ఖిలాఫత్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే ముస్లిం యొక్క హెల్ప్ ఉంటుంది, నేషనల్ మూవ్మెంట్కి ఉపయోగపడుతుంది, జాతీయ ఉద్యమానికి అని చెప్పేసి గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా తీసుకుపోయాడు. ఆ టైంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లేడు. ఆయన 1930 దండి మార్చి టైంలోనే ఆయన గాంధీ కలిసినట్టు గుర్తు. మహమ్మద్ అలీ జిన్నా కూడా 1919కి అంత రాలేదు, లైమ్ లైట్లోకి రాలేదు. మేబీ ఏఆర్సి అసఫ్ అలీ ఆర్ సైఫుద్దీన్ కిచ్లీ. ఫేమస్ ఆన్సర్ అయితే సైఫుద్దీన్ కిచ్లీ. నా వైపు నుంచి అయితే 99% సైఫుద్దీన్ కిచ్లీ, 1% ఎక్కడో అసఫ్ అలీ. ఇతను ఎక్కడ అసఫ్ అలీ లైమ్ లైట్లో లేడు. సైఫుద్దీన్ కిచ్లీ జాతీయ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండు. గాంధీ గారికి కూడా ప్రియ శిష్యుడు ఆ టైంలో. పంజాబ్ ఇతంది యాక్చువల్ సైఫుద్దీన్ కిచ్లీది. ఖిలాఫత్ మూవ్మెంట్ 1919, 1920 మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత స్వర్ణ దేవాలయం అమృత్సర్ పంజాబ్. సైఫుద్దీన్ కిచ్లూ, అసఫ్ అలీ. మీకు ఒక లైఫ్ లైన్ ఉంది. ఓకే, ఆడియన్స్ని కూడా అడుగుదాం. ఆడియన్స్ని ఇప్పుడు అడిగితే వాళ్ళు నేను చెప్పిందే చెప్తారేమో. నేను అందరికి వాళ్ళకి విశ్లేషించి మరీ చెప్పాను. వాళ్ళు నా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అంటే వాళ్ళకి న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆడియన్స్ పోయి ఇప్పుడు తీసుకోవడం వల్ల నాకు ఉపయోగం కూడా లేదు. మీరు నిర్ణయం తీసుకునే ముందు నేను చెప్పాల్సినవి చెప్పండి. ఒకసారి చెప్తాను. మీరు దీనికి సమాధానం చెప్పి అది సక్సెస్ అయితే ₹50 లక్షలు గెలుచుకుంటారు. రాంగ్ ఆన్సర్ చెప్తే కేవలం ₹3,20,000 పడిపోతారు. కాదు క్విట్ చేస్తే ₹25 లక్షల మీరు వెను తిరగచ్చు. ఒకే ఒక లైఫ్ లైన్ ఉంది. ఇక్కడ మీరు ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా గట్ ఫీలింగ్ ఎస్ అని మీకు అనిపిస్తే చెప్పండి, ఫిక్స్ చేస్తాను. లేదు ఆడియన్స్ పోల్ తీసుకుంటానంటే మీరు తీసుకుని దాని తర్వాత మీరు నిర్ణయం చెప్పచ్చు. ఆడియన్స్ పోల్ తర్వాత కూడా క్విట్ అవ్వచ్చు. ఓకే, ఛాన్స్ ఉంది.
ధైర్యే సాహసే లక్ష్మి. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అంటారు శ్రీశ్రీ. అలా ఉండాలని కోరుకుంటా. ఏమైనా కానీ అన్నయ్య సైఫుద్దీన్ కిచిలి చేయండి. వస్తే 25 లక్షలు, పోతే 22 లక్షలు. మీరొక దుర్గం మీదే మార్గం. తమ్ముడు ఫిక్స్ అయినా? ఫిక్స్ చేయండి. గట్టిగా ఎస్ అని చెప్పండి. ఎస్, ఫిక్స్ ద సైఫుద్దీన్ కిచిలి ఏ. మాస్టర్ గారు ఫిక్స్ ఏ సైఫుద్దీన్ కిచ్లు. మీది ధైర్యమో తెగింపో తొందరపాటో నాకు తెలియటం లేదు. ఆడియన్స్ పోల్ తీసుకుంటానన్నారు, కానీ వాళ్ళకి అన్ని విశ్లేషించి చెప్పేశాను. వారు నా సమాధానమే ఫాలో అవుతారేమో అని మీరు వారి గురించి సంశయంతో మాట్లాడారు. ఆడియన్స్ కూడా సైమిల్టేనియస్ గా ఆడుతున్నారు మనకి. వారి ఓటింగ్ ప్యాడ్లో వారు చెప్పిన సమాధానంలో 40% మాత్రమే సైఫుద్దీన్ కిచిలి ఉండి మిగతాది 60% వేరే ఆన్సర్ ఇచ్చారు. మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అని తెలుసుకునే ముందు చిన్న విరామం, చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం, ఎటు వెళ్ళద్దు. వెల్కమ్ బ్యాక్. సోమిరెడ్డి గారు హాట్ సీట్ లో మన ఎదురుగా కూర్చుని ఉన్నారు. రమాదేవి గారు, సార్ ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం ఉంటారా? ఇంత లేదు సార్, తను చాలా లాజికల్ గా డబ్బు ఆలోచిస్తారు సార్. కరెక్టే అనిపిస్తుంది సార్. సమర్థిస్తున్నారా? అనిపిస్తుంది సార్ అలానే. ధనుష్, మీ ఉద్దేశం ఏంటి? కరెక్టే అనుకుంటున్నాను. ఇంతవరకు చాలా బాగా ఆడారు. చాలా టెన్షన్ వచ్చేస్తుంది, చాలా టెన్షన్ అవుతుంది. అన్నయ్య నన్ను టెన్షన్ పెట్టక అన్నయ్య, మీరు చెప్పండి. నేను చెప్పాను మీకు అన్ని రకాలుగా వివరంగా చెప్పాను. మీరొక దుర్గం మీదే మార్గం, గెలుపు మీకే సొంతం. మీరు 50 లక్షలు ఏ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, గుడ్ గుడ్ గోయింగ్. వెల్ డన్. కమ్ ఆన్. వాటర్ కావాలా? అన్నయ్య చదువురికి పోదన్నయ్య. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఫస్టే చెప్పాను అన్నయ్య, నేను ఒక విజేత దగ్గరికి విజేతగా వచ్చానని చెప్పాను. ఇంట్రడక్షన్. ఫస్ట్ కంటెస్టెంట్ 50 లక్షల రూపాయలు గెలుచుకోవటం, చెక్కు మీద నేను వదినా సార్ సిగ్నేచర్ చేయటం మీ వదిన పెన్నతోటి చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. వండర్ఫుల్. అది జలియన్ వాలాబాగ్ కూడా అమృత్సర్ లో జరిగిద్ది అన్నయ్య. జనరల్ డయర్ ఓకే, వాళ్ళు ఒక సమావేశం అయి ఉంటే వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా లోపలికి వచ్చేసి 3 వైపులా క్లోజ్ ఉంటుంది, ఒకవైపు దారి ఉంటుంది. ఆ దారికి వచ్చేసి చంపేస్తారు చాలా మందిని. ఆ టైంలో ఒక కమిటీ చేస్తారు, గాంధీ మహాత్మా గాంధీ. అందులో సైఫుద్దీన్ కిచిలి కూడా మెంబర్ ఉంటాడు. ఓకే, అది కూడా ఒక నిమిషం. అయితే ముందు ఈ చెక్కు స్వీకరించండి. అది మీదే. ఇక్కడ ఉంచుతారా, తీసుకుని వెళతారా? ఉంచుతానని ఇంకా కోటి రూపాయలు తీసుకువెళ్తాను ఇంకా అని అంటారు. ఖచ్చితంగానే.
రైట్, ఇప్పుడు చెప్పండి. సైఫుద్దీన్ కిచిల్ గురించి పూర్తి స్థాయిలో గుర్తు రావట్లేదు, కానీ తనైతే మహాత్మా గాంధీ మంచి అనుచరుడు. మా గాంధీకి గాంధీతో పాటు నేషనల్ మూవ్మెంట్లో పాల్గొన్నాడు. జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత జాతీయ కాంగ్రెస్ ఒక కమిటీ చేస్తే దాంట్లో కూడా తన మెంబర్గా ఉన్నట్టు గుర్తు నాకు. పంజాబ్ లో కిచ్లూర్ నగర్ అని ఆయన పేరు మీద ఒక ప్రాంతం. అది నాకు తెలియదు, కానీ పంజాబ్ బారిస్టర్. తనది పంజాబ్ అనే విషయం నాకు గుర్తుంది. మహమూద్ అలీ జిన్నా అప్పటికి లైమ్ లైట్ లోకి రాలేదు. ఆయనకి స్టాలిన్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఆయన గాంధీ గారికి అత్యంత దగ్గరైన వ్యక్తి, సన్నిహితుడు. 50 లక్షలతోటి ముందుగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరైన గైడెన్స్ ఇచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళగలరని చెప్పేసి నేను విద్యాలయం స్థాపించడం కూడా అదే ఉద్దేశం సార్. మా పిల్లలు చిన్న రిమోట్ యాక్చువల్ కోదాడ అంటే కూడా చాలా మంది తెలియదు. అలాంటి చోట నుంచి మేము ఢిల్లీ సంవత్సరాలు 3-4 సార్లు వెళ్తాం సార్. నేషనల్ ఫైనల్స్కి ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు వెళ్తాం. లాస్ట్ ఇయర్ అయితే సింగపూర్ వెళ్ళాం. అందులో మా బాబు కూడా తను నేను నా కొడుకు వాళ్ళు నేను వెళ్ళాను సింగపూర్ చూసి వచ్చాం. అంటే విద్యను నమ్ముకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ ఏవైనా సరే మీ ఆలోచనలు కానివ్వండి, మీ ఆచరణ కానివ్వండి, ప్రతిదీ మీకు విద్య చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే ఈ విద్యాలయాల మీద మీకు అంతటి మక్కువ, వాటిని అభివృద్ధి చేయాలన్న అంత పట్టుదల మీకు. ఓకే, ఈ విద్యా సంస్థ గురించి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మా దగ్గర ఉంది, ఒకసారి చూడండి. వీడియో ప్లీజ్. హాయ్ అండి, నేను తేజ టాలెంట్ స్కూల్ స్టూడెంట్ ని. ఈ స్కూల్ ఒక 10 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఉన్న రూరల్ ఏరియాలో పిల్లలందరి కోసం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈ స్కూల్ స్టార్ట్ చేశారు, తేజ టాలెంట్ స్కూల్ ని. మా తోట అనే ఒక ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా మాకు కొంచెం స్పేస్ ఇచ్చి మమ్మల్ని అందులో ఫుడ్ కల్టివేట్ చేయమంటారు. రైతు పడే కష్టం మాకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. దీని ద్వారా మేము మా లైఫ్ లో ఇంకెప్పటికీ ఫుడ్ వేస్ట్ చేయబోము. అండ్ మా స్కూల్ గురించి చెప్పాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద క్లాసెస్ ఉంటాయి, మ్యూజిక్, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కరాటే. మా సార్ అన్నిట్లో ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. క్విజ్ అనగానే తను ఫస్ట్ ఉంటారు. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఈ స్కూల్ కి క్విజ్ ద్వారా. మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ MEK లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ సోమన్న ఫర్ మేకింగ్ రియలైజ్ దట్. శిష్యులు కూడా, మీ విద్యార్థులు కూడా మీ గురించి చాలా గర్వంగా చెప్తుంటది, మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ అన్నయ్య అంటారు, సోమన్న అంటారు. సో నేను సోమన్నకే అన్నయ్య ఇప్పుడు నేను. ఓకే, మీరు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అవును సార్. ఇలాంటి సంస్థ పెట్టాలని, ఇంతమందికి విద్యని అందివ్వాలని ఎందుకు అనిపించింది? టీచర్గా అంటే నలుగురిని తయారు చేయొచ్చు. నేను కాలేదు, సివిల్ సర్వీస్ కాలేకపోయాను, కానీ చాలా మంది తయారు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి దాని ద్వారా నేను లీవ్ పెట్టేశాను. 3.5 సంవత్సరాలు స్కూల్ ఉద్యోగం లీవ్ పెట్టేసి వెళ్ళిపోయి స్కూల్ పెట్టుకున్నాను. అసలు రావద్దు రిటర్న్ అనుకున్నాను, కానీ నాకున్న ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. వాళ్ళ కోసం తప్పనిసరిగా మళ్ళీ నేను జాయిన్ కావటము, మళ్ళీ స్కూల్లో మా మిస్సెస్ ఇప్పుడు తానే ప్రిన్సిపల్, తనే చూస్తుంటాను. నా ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను స్కూల్లో ఉంటుంటాను, ఒక గైడ్గా ఉంటాను, తను నడిపిస్తుంటా స్కూల్. అది గుడ్ గుడ్ గుడ్, వండర్ఫుల్. రైట్, సోమిరెడ్డి గారు. సార్ ఒక్కటి, తమరికి మీరు ఇంత మెగాస్టార్ అయ్యారు కదా, మీరు ఎలా నాన్నగారు మీరు అయినాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాన్నగారు మీ ఎదుగుదల చూశారు కదా, నాన్నగారు కూడా. నాన్నగారు ఉద్యోగరీత్యా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నా ఆయనకి యాక్టింగ్ మీద చాలా మక్కువ. చదివాను. ఆయన యాక్టర్ అవ్వాలని ఆయన సరదాగా ఉండేది. ఆయన సరదా తీర్చుకున్నారు. 1-2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆయన లాంగ్ బ్యాక్. కానీ ఆయనకి ఉద్యోగ రీత్యా, ఇతర ఫ్యామిలీ బాధ్యతల దృష్ట్యా ఆయన ఎప్పుడు కూడాను ఒక తెగింపు తోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి భయపడ్డారు. అది నేను వెళ్ళేసరికి నన్ను ఎంకరేజ్ చేశారు. నేను మీరు అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అని అనిపించే సమయానికి ఆయనకి చాలా గర్వంగా ఉండేది, చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి నా గురించి ఏదైనా చెప్తూ ఉంటే కనుక చాలా ఆసక్తిగా వింటూ చాలా మురిసిపోయేవాళ్ళు. తండ్రికి కొడుకు గొప్పతనే కావాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి నీ కొడుకు దిష్టి తీసేయి అనేవారు. ఏమైందండి ఇట్లా అందరూ పొగుడుతూ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, వాడికి దిష్టి తగులుతుంది అని. ఆ రకంగా ఆయన తన ఆనందాన్ని ఆ రకంగా చూపించుకుంటుండేవారు. నిజంగా నాన్న గురించి మాట్లాడాల్సి వస్తే, నేను బాగా కష్టపడి ఒళ్ళంతా హోనం చేసుకుని ఫైట్స్, సాంగ్స్ చేసి ఎప్పుడైనా అలసిపోయి ఇంటికి వచ్చి ఆదమర్చి నిద్రపోయే సమయంలో అర్ధరాత్రి నా కాళ్ళు ఎవరో నొక్కుతున్నట్లుగా అని అనిపించింది. గబుకు లేచి చూస్తే నాన్నగారు. ఒకసారి షాక్ అయ్యేవాడిని. ఏయ్ పడుకో,
నాన్న నువ్వేంటి ఇలా కాళ్ళు నొప్పి నువ్వు పడుకో, అలసిపోయి ఉంటావు, మాదే ఉంది, మేము పగలు కూడా రెస్ట్ తీసుకోవచ్చు, పడుకో అని గద వాయించాను. పడుకోబెట్టి కాళ్ళు నొప్పిస్తూ ఉండేవారు. చాలా ఇబ్బందిగా అయిపోయేది. కానీ ఎక్కడ నిద్రపోతాం చెప్పండి, నాన్న కాళ్ళు కొడుతుంటే నిద్రపోయినట్టుగా యాక్ట్ చేసి ఆయన వెళ్ళిపోగానే అప్పుడు చాలా అలాంటి ప్రేమను చూపించేవారు. నన్ను చూస్తూ ఆయన అంతా గర్వపడేవారు. నిజంగా అలాంటి ఫాదర్ నాకు దూరం అవటం అనేది నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ఆ ప్రశ్న అడిగి నాన్ను గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 15వ ప్రశ్నని ఎదుర్కోబోతున్నారు. దాని ముందు ఎయిర్టెల్ ప్రశ్న మాది, 10,000 మీది. హాట్ సీట్ లో ఆడుతున్న సోమిరెడ్డి గారే కాదు, ఇంట్లో కూర్చున్న మీరు కూడా డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంది. మీ ప్రశ్న, క్రికెట్ లో బ్యాట్స్మెన్ ఎటువంటి పరుగులు చేయకుండా అవుట్ అయితే వాడే పదం ఏది? వాట్స్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ క్రికెట్ వెన్ ఎ బ్యాట్స్మెన్ ఈస్ డిస్మిస్డ్ వితౌట్ స్కోరింగ్ ఎనీ రన్స్? ఆప్షన్స్: ఏ డక్, బి ప్యారెట్, సి పీకాక్, డి చికెన్. ఓకే, ఏ డక్, బి ప్యారెట్, సి పీకాక్, డి చికెన్. SMS ద్వారా సమాధానం పంపేందుకు APM స్పేస్ మీ సమాధానం ఆప్షన్ A ఆర్ B ఆర్ C ఆర్ D టైప్ చేసి 509095 కి SMS చేయండి. ఈ అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకుmek.matv.com కి లాగిన్ అవ్వండి. ఎయిర్టెల్ ప్రశ్న మాది 10,000 మీది కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో వారానికి 5 లక్కీ విన్నర్స్ కి మెగాస్టార్ తో కలిసి డిన్నర్ చేసే మెగా అవకాశం. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే. నాకు తెలుసు మీరు వెళ్ళరని, అంత ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఆట సాగుతుంది. ఓకే, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఎదురుగా హాట్ సీట్ లో సోమిరెడ్డి గారు కూర్చున్నారు. ఆయన 50 లక్షల రూపాయల భండాగారాన్ని బద్దలు కొట్టారు. ₹1 కోశాగారాన్ని కొల్లగొడతారో లేదో తెలుసుకుందాం. చాలా చాలా సంతోషంగా ఉందండి. ₹1 గెలుచుకుని మీరు రికార్డు క్రియేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఒక లైఫ్ లైన్ కూడా ఉంది. నా మిస్సెస్ ఇంతవరకు పెళ్ళి నాకు ఒక్క కోరిక కూడా అడగలేదు. నాకు ఇది కావాలని ఎన్నడూ అడగలేదు. కానీ ఎందుకు ఆమె, మీరు ఒక్కసారి మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్ళండి, మీలో ఉన్న నాలెడ్జ్ టాలెంట్ ఉంది కదా, ఎందుకు మీరు ఉపయోగించరు, మనకిన్న కొంత ఆర్థిక ఇబ్బంది కూడా తీరుద్ది కదా అని తను చాలా మోరల్ సపోర్ట్ చేసింది. పెళ్ళైన తర్వాత ఇది కావాలని నన్ను ఎన్నడూ అడగలేదు, నాకు ఇది కావాలని అడగలేదు. నిజంగా నేను నాకు అలాంటి భార్య దొరకడం నా అదృష్టం. రమాదేవి గారు, ₹1 కావాలని గట్టిగా అడగండి. మీరు ఏది అడిగితే అది జరుగుతుంది. మీరు అడిగారు, ఆయన హాట్ సీట్కి వచ్చారు. మీరు కోరుకుంటున్నారు, ₹1 మీ సొంతం అవుతుంది. గట్టిగా కోరుకుంటున్నాను. అది కూడా తన కోరిక నెరవేరడం కోసం అడుగుతున్నాను. అది కూడా మీరు మాట అన్నారు వీడియోలో, ఆయన ఆనందమే నా ఆనందం అని. అంతే కదా సార్. అది చాలా మంచి మాట. నిజమైన సహధర్మచార్యుడు కోరుకునేది అదే. భర్త ఆనందమే తన ఆనందం. ఎస్ సార్. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, తేజ విద్యాలయ సంస్థల స్టూడెంట్స్, ఇక్కడ మీ సోమన్న గెలవాలని భగవంతుని ప్రార్థించండి. ఓకే, షల్ వి స్టార్ట్? తప్పకుండా. గివ్ ఎ బిగ్ హ్యాండ్. మాస్టర్ గారు, 15వ ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. సంధించండి. మహాభారతం ప్రకారం వీరిలో గాంధారి 100 మంది పుత్రులలో ఒకరు కాని వారు ఎవరు? అకార్డింగ్ టు ది మహాభారత, who among these is not one of the 100 sons of Gandhari? Options please. A. సులోచనుడు, B. నందుడు, సి. ఉగ్రసేనుడు, డి. శృతస్త్రుడు. సులోచనుడు అంటే మంచి కన్నులు ఉన్నవాడు, సులోచనుడు. నందుడు
ఇప్పుడు ఒకే పేరు ఇద్దరు ముగ్గురికి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉండొచ్చు, మరి నందు మహారాజు నందుడు ఉండొచ్చు, ఉగ్రసేనుడు, శృతశ్రుడు. 100 మంది పేర్లు తెలిస్తే కానీ ఆన్సర్ వస్తుంది. నేను ఆడియన్స్ పోల్ తీసుకుంటాను. నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే ఆడియన్స్ పోల్ తీసుకున్నాక నీకు క్విట్ కావచ్చు కదా. కావచ్చు, వాళ్ళకి కూడా ఇద్దాం. ఎందుకంటే నాకైతే ఏ లేదు, చూస్తా ఎవరిని గుర్తొస్తున్నాయో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాక. ఓకే ఆడియన్స్, నిజంగా ₹1,00,00,000 ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం రావటం అనేది ఐ థింక్ ఇండియాలోనే ఎక్కడా జరగల. ఆ అవకాశం, అదృష్టం మీకు వచ్చింది. బీ రెడీ విత్ యువర్ ఓటింగ్ ప్యాడ్స్. ఓకే, మీకోసం ఒకసారి ప్రశ్న 4 ఆప్షన్స్ చదువుతాను. మహాభారతం ప్రకారం వీరిలో గాంధారి 100 మంది పుత్రులలో ఒకరు కాని వారు ఎవరు? ఏ సులోచనుడు, బి నందుడు, సి ఉగ్రసేనుడు, డి శృతశ్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ సులోచనుడు 11%, బి నందుడు 40%, సి ఉగ్రసేనుడు 14%, డి శృతశ్రుడు 35%. ఆడియన్స్ కూడా క్లియర్ కట్గా వాళ్ళ పర్సంటేజ్ ఇవ్వలేదు. నేను ఇందా నుంచి ఆలోచిస్తున్నా. అంటే ఇందులో అంటే ఒక పేరు ఇద్దరికి ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తాను. ఇది ₹1,00,00,000 ప్రశ్న. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెబితే ₹1,00,00,000 మీవి. అంటే నాకు నేనేమంటే తప్పు చేస్తే ₹3,20,000 పడిపోతారు. క్విట్ అయితే 50 లక్షలు మీవి. ఒక కుంతికున్న కొడుకే మళ్ళీ మహాభారతంలో ఇంకో క్యారెక్టర్ ఉందనుకుందాం. మరి నేను అలాంటప్పుడు మరి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఇక్కడ. ఇప్పుడు నంద మహారాజు నందుని ఇంట వసుదేవుడు అంట. శ్రీకృష్ణుడికి సంబంధించి వసుదేవునికి పుట్టిన తర్వాత మళ్ళీ నందుడు పెంచుకుంటాడు. ఆ నందుడు మళ్ళీ ఈమె కొడుకు నందుడు ఉండొచ్చేమో అని నాకు ఒక నేను కూడా ఫస్ట్ నందిని అనుకున్నా. కానీ ఎక్కడ బయటపడితే మళ్ళీ వాళ్ళు అదే అయితే అనే ఉద్దేశంతో నేను అది చెప్పలేదు. వాళ్ళు కూడా 40% ఇచ్చారు. ఇక్కడ సులోచనుడు, ఉగ్రసేనుడు, శృతశ్రుడు. ఈ ఉగ్రసేనుడు అయితే ఉండొచ్చు, సులోచనుడు, శృతశ్రుడు. ఇక్కడ మీరు తప్పు చేస్తే కేవలం 3,20,000 మాత్రమే మీకు వస్తుంది. మీరు ఎంత కూల్గా ఉన్నారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా టెన్షన్ అనుభవిస్తున్నాను. ప్లీజ్ ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీరు చెప్పండి. దేవకి నందుని ఇంట వసుదేవుడు అంట. నందుడు కాదు, నందకి నంద అని ఇచ్చారు కదా. నందుడు తెలుగులో. వసుదేవుడు ఫిక్స్ చేస్తారా, క్విట్ చేస్తారా? మీరేం చెబితే అది చేస్తారు. ఇంతవరకు మీరు మీ గట్ ఫీలింగ్ తో వెళ్తున్నారు. మీదొక దుర్గం, మీదొక మార్గం, నిర్ణయం మీదే. ఇంతవరకు చాలా బాగా ఆడారు. మీరు నిజంగా గెలవాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంత బ్లైండ్ అయిపోతుంది మైండ్. అంటే గుర్తురాట్లే మహాభారత కృష్ణుడి తల్లి, అది మహాభాగవతం. శృతశ్రుడు అయితే కాదు, శృతశ్రుడు కొడుకే. ఉగ్రసేనుడు ఎక్కడో తగిలిన ఉగ్రసేనుడు ఈ క్యారెక్టర్ మహాభారతంలో. ఉగ్రసేనుడు, సులోచనుడు కూడా తగిలిండు. మంచి కన్నులు ఉన్నవాడు సులోచనుడు. మంచి కన్నులు ఉన్నవాడు. గాంధారి పుత్రులంతా క్వశ్చన్ మాత్రం ₹1,00,00,000 కాదండి, 100 కోట్లకు వచ్చినాయి.
వ్యాసమహర్షి 100 పేర్లు భలే పెట్టాడే. 50 లక్షలు గెలిచారు. ఫిక్స్ చేస్తారా, క్విట్ చేస్తారా? వెళ్దాం అనుకుంటున్నాను, ముందుకు వెళ్దాం అనుకుంటున్నా ఏమన్నా కానీ. సభాష్. కానీ రాంగ్ ఆన్సర్ అయితే 3,20,000 రూపాయలకు పడిపోతారు. వెళ్తాను. కళ మీది, ఆశయం మీది, అన్నయ్య నమ్ముకొని నిర్ణయం మీది. అన్నయ్య నేనైతే ఒకటే, వీడికి వచ్చేటప్పుడు ఏమీ రాలే, 0తో వచ్చాను. 0తో పోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే గెలిస్తే ఒక ట్రెండ్, గెలవకపోయినా నాకు పోయేదేం లేదు. ఈ షోలో నాకు దొరకాల్సిన దానికి ఎక్కువ దొరికింది. నేను తెలిసి చేస్తున్నారా, తెలియక ఏ చేస్తున్నారా? విధంగా కానీ డబ్బు కన్నా కూడా నా 6th సెన్స్. కానీ మీరు క్విట్ అయితే 50 లక్షల రూపాయలు, అది చిన్న అమౌంట్ ఏం కాదు. చెప్పండి, 50 లక్షల రూపాయలు అంటే మీ స్టూడెంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. స్కూల్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేనేమనుకుంటున్నానంటే 50 లక్షలు అయితే నేను 100 మంది పిల్లలకి చదువు ఫ్రీగా ఇవ్వగలను. 1,00,00,000 అయితే 200 మందికి ఇవ్వచ్చు కదా. రైట్. అట్ ద సేమ్ టైం చేతిలో ఉన్నది పోగొట్టుకోలేము. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఆలోచించుకోండి. క్విట్టా, ఫిక్సా? టేక్ యువర్ టైం. మీ గట్ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోండి. మీ అంతరాత్మ ఏమి సూచిస్తే దాని ప్రకారం వెళ్ళిపోండి. అన్న వెళ్తాను, నేను ₹1,00,00,000 వెళ్తాను. ఏం ఫిక్స్ చేయమంటారు? ఒక రకమైన టెన్షన్ పోగొట్టుకోవడానికి ఒక కవిత వినిపిస్తా. ప్లీజ్. దేవరకొండ బాలగంధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో చెబుతాడు సైనికుల గురించి. మజిలీ మజిలీకి అలసిపోతున్నాం, మలుపు మలుపుకి రాలిపోతున్నాం, ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్న పుష్పాలు చల్లుకొని ఆదమరిచి కాసేపు నిద్రించడానికి అనుమతించు తండ్రి, అనుమతించు తండ్రి అంటాడు ఆయన. ఎంత గొప్ప పొయిటిక్ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. బట్ మీలో ఎవరు కోటేశ్వరుడు అనే ఈ మజిలీలో అలసిపోని విజ్ఞాన గని మీరు. మీ మీద నాకు నమ్మకం ఉంది. నిర్ణయం చెప్పండి. ఆఖరిసారిగా అన్నయ్య అడుగుతున్నాను. నేనైతే ఫిక్సా, క్విట్టా? ఫిక్స్ అన్నయ్య, సమస్య లేదు, ఫిక్స్. ఏం ఫిక్స్ చేయమంటారు? బి నందుడు. షూర్? షూర్. 100%? 100% కాదు కానీ షూర్. ఎస్ అని ఒక కృత నిశ్చయంతో. ఎస్ అన్నయ్య, ఎస్. డూ ఆర్ డై, మహాత్మా గాంధీ స్లోగన్ డూ ఆర్ డై. చేయి లేకపోతే తెలుపు. ఓకే మాస్టర్ గారు, 15వ ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. దానికి సమాధానంగా బి నందుడు ఫిక్స్ చేయమని సోమరెడ్డి గారు అడుగుతున్నారు. దయచేసి ఫిక్స్ చేయండి. రమాదేవి గారు, సమాధానం ఏం వచ్చి ఉంటుందంటారు? ఫస్ట్ టైం కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. అదే లెవెల్లో తన మీద నమ్మకం కూడా అంతే ఉందండి. ఇంక నేను చెప్పలేకపోతున్నా సార్. ఏం ధనుష్, ఏం ప్రెస్ చేసావు? డి. ఎందుకు అనుకున్నావు డి అని? బాబాయ్ చెప్పారు. బాబాయ్ చెప్పారు. లచ్చడి గారు, మీకు తెలుసా? ఆ 3 పేర్లు ఆల్రెడీ మనకి క్యారెక్టర్లో డి క్యారెక్టర్ సపరేట్ చదివినట్టు నాకు.
మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అని తెలుసుకునే ముందు చిన్న విరామం, చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఎటు వెళ్ళ వెల్కమ్ బ్యాక్. సోమిరెడ్డి గారు హాట్ సీట్ లో మన ఎదురుగా కూర్చుని ఉన్నారు. వారు మేమంతా గర్వపడేలాగా 50 లక్షల రూపాయలు గెలుచుకుని కోటి రూపాయల 15వ ప్రశ్నను కూడాను సమాధానం బి నందుడు ఆయన ఫిక్స్ చేసుకున్నారు. సోమిరెడ్డి గారు, మీరు విజయం సాధించాలని అందరం అనుకున్నాం, కానీ బి నందుడు is wrong answer. మీ సోదరుడు ఓటింగ్ ప్యాడ్ మీద నొక్కిన డి శృతస్త్రుడు ఈజ్ రైట్ ఆన్సర్. శృతస్త్రుడు ఇతను జరాసంధుని కొడుకు. ఆడియన్స్ లో 35% ఈ ఆన్సర్ కూడా ఇచ్చారు. ఈ ప్రోగ్రాం వాచ్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కళ్ళు మీరు గెలవాలని మా అందరితో పాటు కోరుకున్నారు. మీరు గెలుచుంటే గనక నిజంగా ఇది ఒక రికార్డ్ అయి ఉండేది. మేమందరం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అన్ఫార్చునేట్. ఇట్స్ ఓకే. ఎనీహౌ ఇక్కడ దాకా వచ్చాము, చాలా సంతోషం. అదే డబ్బులు అనుకున్నంతగా గెలవకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మనసులు మీరు గెలిచి వెళుతున్నారు. చాలా క్రీడా స్ఫూర్తితో ఆడారు. వారి గట్ ఫీలింగ్ కి, వారి కాన్ఫిడెన్స్ కి నిజంగా సలాం. సోమిరెడ్డి గారు, we respect you, we admire you, we'll appreciate you, really wonderful. అమ్మా మీరంతా ప్లీజ్ రండి, ప్లీజ్ give them big hand. నమస్తే అమ్మా, నమస్తే. హాయ్ 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 పాప, హాయ్ హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. హలో అండి, ప్లీజ్ కమ్ ప్లీజ్ లచ్చడి గారు, అన్నకు తగ్గ తమ్ముడు మీరు. రైట్, ఏంటండి ఇది? ఓకే ఓకే, గుడ్ గుడ్. కుమారుడు కోసం రాసిన ఉత్తరాలని సంకలనం చేసి ఇలాగా పుస్తకంలా ప్రచురించారు. ఇందులో బోల్డంత ఎమోషన్ దాగి ఉంది. కొడుకు ఫ్యూచర్ కి ఉత్తరాలతో ఊపిరి పోసిన తండ్రి, నిజాయితీగా వ్యవహరిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిన పోలీస్, విలువలతో కూడిన విద్య నేర్పే సంస్థలను స్థాపించి సమాజానికి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి సోమిరెడ్డి గారు. అలాంటి మనిషి నాతో ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆడటం అనేది నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది నాకు గొప్ప శుభారంభం. సోమిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా చాలా సంతోషం. ప్లీజ్ ఆల్ ద బెస్ట్. మా మాస్టర్ గారు శంఖం పూరించారు, అంటే సమయం అయిపోయిందని. ఇది ఎవడు చూద్దామండి. నేను స్వయంగా మీ గురించి రాసిన కవిత సార్. ఓ లవ్లీ. థ్యాంక్ యూ. సో కవిత మీరే చదివి వినిపించండి. సినీ వినీలాకాశపు వీధుల్లో శిరస్సు ఎత్తి విహరించిన జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణం ఖరీదు చిరంజీవి అని, విజేత కావాలంటే స్వయం కృషి తప్పదని, అంతఃసంఘర్షణ హీరోని చేస్తుందని, ధైర్యవంతుడు ఛాలెంజ్ చేస్తే చక్రవర్తి కాగలడని, రక్తదానం చేయాలని అభిలాష ఆపద్బాంధవునిగా మార్చి చిరంజీవిగా చేస్తుందని, సినీ వినీలాకాశపు వీధుల్లో శిరస్సు ఎత్తి విహరించిన జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నమస్తే అమ్మా. ఆడియన్స్ రైట్, ఇక ఈ వేళకి సమయం అయిపోయింది. మరో ఎపిసోడ్ లో మరింత ఉత్సాహంగా కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్.